మన ఆలయాలు అక్షరాల బంగారు కొండలు. కానుకల రూపంలో భక్తులు సమర్పించిన ఆభరణాల రూపంలో టన్నుల కొద్దీ బంగారం ఆలయాల్లో ఉంది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆలయాల్లో ఎన్ని కేజీల బంగారం ఉంది? భక్తుల నుంచి కానుకల రూపంలో వస్తున్న బంగారు, వెండి ఆభరణాలను ఎలా భద్రపరుస్తున్నారో ఓసారి చూద్దాం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారాలే కాదు, అక్షరాల బంగారు కొండలు మన దేవాలయాలు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో టన్నుల కొద్దీ బంగారం ఉంది. అది చాలదన్నట్టు గోల్డ్ బాండ్స్ రూపంలోనూ భారీగా పసిడి నిల్వలున్నాయి. ఇంతకీ ఏ ఆలయంలో ఎంత బంగారం ఉంది? కొండలంటే అవి మామూలు కొండలు కావు, అక్షరాల బంగారు కొండలు. తమ ఇష్టదేవాలకు కానుకల రూపంలో భక్తులిచ్చిన బంగారం టన్నుల్లో పోగైంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల మినహా మిగతా 27,750 ఆలయాలు, సంస్థల వద్ద 1834 కేజీల బంగారు ఆభరణాలున్నాయి. అలాగే గోల్డ్ బాండ్స్ రూపంలో మరో 853 కేజీల బంగారం ఉంది. తెలంగాణలో అన్ని ఆలయాలు కలిపి 1048 కేజీల బంగారం ఉంది. వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాలు, రత్నాలతో నిండిన ఆభరణాలు మన దేవుళ్ల దగ్గర లెక్కలేనన్నున్నాయి. బంగారం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి స్థానంలో ఉంది. వివిధ బ్యాంకుల్లో 11,329 కేజీల స్వచ్ఛమైన బంగారం డిపాజిట్ల రూపంలో ఉంది. అలాగే అత్యంత పురాతన అమూల్యమైన ఆభరణాల రూపంలో మరో 2,500 కేజీల బంగారం ఉంది. ఇక బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారం ద్వారా టీటీడీకి ఏడాదికి 278 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో 1834 కేజీల బంగారం ఉంది. ఇందులో అమ్మవారికి అలంకరించే కిరీటాలు, వివిధ రకాల ఆభరణాలు ఉన్నాయి. అలాగే 29 కేజీల బంగారం ఎస్బీఐ గోల్డ్ స్కీమ్లో డిపాజిట్గా ఉంది. విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న వద్ద కూడా భారీగా బంగారు నిల్వలున్నాయి. స్వామివారి నిత్యాలంకరణ కోసం దాదాపు 70 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇందులో 10 నుంచి 12 కిలోల బంగారు ఆభరణాలు ప్రధాన అర్చకుల వద్ద అందుబాటులో ఉంటాయి. అలాగే గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 కేజీల బంగారం ఉంది. హుండీ ఆదాయం కానీ ఇతరత్ర సేవల రూపంలో కానీ భక్తులు ఇచ్చే కానుకలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా భక్తులు అనేక రకాలుగా హుండీలో నగదు రూపేణా వేస్తారు, అదేవిధంగా బంగారం కానీ వెండి కానీ అలా వేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ అకౌంటెన్సీ ప్రాసెస్ని మేము సిస్టమేటిక్గా చేయటం జరిగింది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా ఒక డాష్ బోర్డ్, ఇటీవలే ఒక సెంట్రలైజ్ డాష్ బోర్డ్ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల స్థిరాస్తులు కావచ్చు, అదేవిధంగా చరాస్తులు కావచ్చు, భూములు లేదా ఎఫ్డిఆర్లు, జ్యువెలరీ ఆభరణాలు, ఎన్ని రకాల ఆస్తుల వివరాలను కూడా క్రోడీకరించి సెంట్రలైజ్ డాష్బోర్డ్లో తీసుకురావడం జరిగింది. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ దేవాదాయ శాఖ అధీనంలో 704 ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కలిపి 1048 కేజీల బంగారం, 38,783 కేజీల వెండి నిల్వలు ఉన్నాయి. ఇందులో 97 కేజీల బంగారంతో వేములవాడ రాజన్న ఆలయం అగ్రస్థానంలో ఉంది. రాజన్న ఆలయంలో 4,930 కేజీల వెండి వస్తువులు ఉన్నాయి. తెలంగాణలో బంగారు నిల్వల్లో భద్రాద్రి రామయ్య ఆలయానిది 2వ స్థానం. ఇక్కడ స్వామి అమ్మవార్లకు 61 కేజీల బంగారు ఆభరణాలున్నాయి. భద్రాచలంలో 980 కేజీల వెండి వస్తువులున్నాయి. గోల్డ్ నిల్వల్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిది 3వ స్థానం. ఇక్కడ 61 కేజీల బంగారు ఆభరణాలున్నాయి. అలాగే 2,312 కేజీల వెండి వస్తువులున్నాయి. నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారికి సుమారు 18 కిలోల బంగారం, 952 కేజీల వెండి ఉన్నాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి బంగారు ఆభరణాలను 4 చోట్ల భద్రపరిచారు. బ్యాంకు లాకర్, ఆలయ లాకర్, అర్చక లాకర్, నిత్యాలంకరణకు కలిపి 5 కేజీల 550 గ్రాముల బంగారంగా లెక్కలు చెబుతున్నాయి. దేవతలకు బంగారాన్ని సమర్పించే సంప్రదాయం శతాబ్దాల నాటిది. అందువల్ల దేశంలోని అనేక ప్రధాన దేవాలయాల వద్ద అపారమైన బంగారం, వెండి నిల్వలు ఉన్నాయి. బంగారమేనా అంటే కానే కాదు, నగదు రూపంలో కూడా మన ఆలయాల వద్ద భారీగా నిధులున్నాయి. కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. ముఖ్యంగా అలంకరణకు ఉపయోగపడని బంగారు ఆభరణాలను గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేస్తున్నారు. వీటిపై వడ్డీ రూపంలో ఆదాయం సమకూరుతుంది. కష్టం కలిగినప్పుడు ఆదుకోమని దేవుణ్ణి వేడుకునేవాళ్లు కొందరైతే, చిరకాల కోరికలు తీర్చమని కోరుకునేవాళ్లు ఇంకొందరు. తమ కోరిక నెరవేరితే బంగారం, వెండి, నగదు రూపంలోనే మొక్కులు తీర్చుకుంటారు కొందరు. కాలినడకన కొండెక్కేవాళ్లు, తలనీలాలు సమర్పించేవాళ్లు, పుర్లుదండాలు పెట్టేవాళ్లు, నిలువు దోపిడీ ఇచ్చేవాళ్లు, ఇలా రకరకాల పద్ధతుల్లో తమ మొక్కు తీర్చుకుంటారు భక్తులు.
దేవతామూర్తులపై భక్తితో కానుకలు సమర్పించుకునే భక్తులు ఇంకొందరు. భూములు, ఆస్తులు రాసిస్తూ ఉంటారు. విరాళాలు, ఆభరణాల రూపంలో ఇంకొందరు ఇస్తూ ఉంటారు. కానుకలు ఏ రూపంలో వచ్చినా వాటిని తగిన రీతిలో ఉపయోగిస్తున్నాయి ఆలయ వర్గాలు. ఆభరణాలను పర్వదినాల్లో అలంకరిస్తే నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. అలాగే హుండీల ద్వారా వచ్చే బంగారం, వెండి వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరుస్తున్నారు. వినియోగానికి ఆస్కారం లేని ఆభరణాలను కరిగించి స్వచ్ఛమైన బంగారాన్ని వేరు చేసి డిపాజిట్గా తీసుకుంటాయి బ్యాంకులు. ఇలా డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీ చెల్లిస్తాయి బ్యాంకులు. అదేవిధంగా జ్యువెలరీ వచ్చేసరికి 853 కేజీల బంగారం ఎస్బీఐ గోల్డ్ బాండ్ స్కీమ్లో అన్ని దేవాలయాలు కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్ స్కీమ్ కింద డిపాజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయా ఆలయాల దగ్గర 981 కేజీల బంగారం అన్ని ఆలయాల దగ్గర కలిపి వాళ్ళు స్వామివారికి ఉపయోగించేది కానీ లేదా లాకర్లో ఉన్నది కానీ 981 కేజీలు ఉంది. గోల్డ్ బాండ్ స్కీమ్లో 853 కేజీలు ఉంది. ఎఫ్డిఆర్లు 2300 కోట్లు ఎఫ్డిఆర్ రూపేణా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాలకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో కోట్ల రూపాయల నిధులున్నాయి. ఏపీ దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాలు, చారిటబుల్ సంస్థలు, మఠాలు కలిపి మొత్తం 27,750 ఉన్నాయి. అన్నింటి వద్ద కలిపి వివిధ బ్యాంకుల్లో 2,763 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. ఇందులో అదనపు నిధులతో పాటు కార్పస్ ఫండ్ 1339 కోట్లు ఉంది. అలాగే వివిధ ఉత్సవాలు, జాతరలు వంటి ప్రత్యేక అవసరాల కోసం దాచినవి 107 కోట్ల రూపాయలు. భూముల అమ్మకాల ద్వారా 492 కోట్ల రూపాయలు సమకూరాయి. అన్నదానం కోసం 804 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి. గో సంరక్షణకు విరాళాల సొమ్ము 20 కోట్లు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఆలయాల్లో కలిసి రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో కలిసి 2370 కోట్లు ఎఫ్డిఆర్లు ఉన్నాయి. ఆ ఎఫ్డిఆర్లు ప్రధానంగా సర్ప్లస్ ఫండ్స్, అదేవిధంగా అన్నదానం, కార్పస్, భూములు ల్యాండ్ ఎక్విజిషన్ రూపేణ అటువంటి జరిగిన ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఆదాయాన్ని శాశ్వతంగా ఇంక డిపాజిట్లోనే ఉండిపోతుంది. అవి కావచ్చు ఇతర రకాల గో సంరక్షణ ఫండ్ కానీ అదేవిధంగా ఇతర రకాల డిపాజిట్లు కానీ మొత్తం 2,300 కోట్ల సుమారు ఎఫ్డిఆర్లు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఏపీలోని ఆలయాలకు రాబడి పెరుగుతోంది. 2023-24లో అన్ని ఆలయాలకు కలిపి 1379 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అది 2024-25లో 1466 కోట్ల రూపాయలకు చేరింది. 2025-26లో 1500 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఆలయాల్లో వసతులు పెంచడం, త్వరగా దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేయడం, ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో నాణ్యత ఉండేలా చూడడం వంటి కారణాల వల్ల ఆదాయం పెరిగినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు మరింత ఎక్కువగా విరాళాలు, బంగారం, వెండి రూపంలో కానుకలు వచ్చే అవకాశం ఉంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఇటీవల కాలంలో భక్తుల నుంచి పెద్ద మొత్తంలో బంగారు హుండీ కానుకల రూపంలో లభించింది. ఇందులో 9 కేజీల 646 గ్రాముల బంగారాన్ని గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో జమ చేశారు. ఇప్పటికే సత్యదేవునికి చెందిన 32 కేజీల 790 గ్రాముల గోల్డ్ డిపాజిట్లున్నాయి. దీనిపై ఆలయానికి 16 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో లభిస్తుంది. తెలంగాణ బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించి 42 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. అలాగే 2 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి 2 కిలోల 836 గ్రాముల బంగారం, 403 కిలోల వెండి బ్యాంక్ లాకర్లో భద్రపరిచారు. ఇక నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో 7 కేజీల 97 గ్రాముల బంగారం, 755 కేజీల వెండి ఉన్నాయి. ఇందులో 5 కేజీల బంగారం, 431 కేజీల వెండి ఆభరణాలను బ్యాంక్ లాకర్లో భద్రపరిచారు అధికారులు. ఇటీవల కాలంలో అభివృద్ధి పనులు, కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అలాగే విరాళాలు, కానుకలతో పాటు హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. అయితే అలంకరణకు ఉపయోగపడని బంగారు ఆభరణాలను గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేస్తున్నారు. దీంతో వడ్డీ రూపంలో ఆదాయం సమకూరుతోంది. మన వాళ్ల దృష్టిలో పొదుపుకి బంగారాన్ని మించిన మరో మార్గం లేదు. ముఖ్యంగా భూమి, బంగారంలో పెట్టినంతగా మరెందులోనూ పెట్టుబడి పెట్టరు. అంతేకాదు తమ ఇష్ట దైవాలకు కానుకల రూపంలో బంగారాన్ని సమర్పించుకోవడం ఒక సాంప్రదాయం. దీంతో ఆలయాలకు పెద్ద మొత్తంలో బంగారం వచ్చి చేరుతోంది. ఇంతకీ మన దేశంలో అత్యధిక బంగారం ఉన్న ఆలయాలేవి? వాటిలో ఉన్న బంగారం ఎంత?
మన దేశంలో బంగారాన్ని ఒక లోహంగా కంటే చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శ్రేయస్సు, విశ్వాసానికి చిహ్నంగా చూస్తారు. అందుకే శుభకార్యాలు, పూజా కార్యక్రమాల్లో బంగారం వినియోగం తప్పనిసరైంది. శుభప్రదమైన బంగారాన్ని దేవతలకు కానుకలుగా సమర్పించే సంప్రదాయం వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది. అందువల్లే మన దేశంలోని ప్రధాన దేవాలయాల్లో అపారమైన బంగారం, వెండి నిల్వలున్నాయి. బంగారం నిల్వల విషయానికొస్తే కేరళ తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయానికి మొదటి స్థానం. ఈ స్వామి వద్ద వందల టన్నుల బంగారం ఉంది. అందులో కొంత విగ్రహాలు, నగల రూపంలో ఉండగా మిగతాది బంగారు నాణేల రూపంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. దేశ నలుమూలల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి సైతం శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తూ ఉంటారు. రోజు 50,000 మందికి పైగా శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందువల్ల నగదుతో పాటు బంగారం, వెండి వస్తువుల రూపంలో కానుకలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బంగారం, వెండి వస్తువుల రూపంలో భక్తులు తమకు తోచినంత స్వామికి భక్తితో సమర్పించుకోవడం ఆనవాయితీ. అందువల్ల తిరుమల శ్రీవారి వద్ద 10 టన్నులకు పైగా బంగారం ఉంది. మన దేశంలో తిరుమల తర్వాత అత్యధిక ఆదాయం వచ్చేది షిరిడీలోని సాయిబాబా ఆలయానికే. ముఖ్యంగా బంగారం, వెండి రూపంలో భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. 2022లో షిరిడీ సాయిబాబాకు 400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అమృత్సర్లో స్వర్ణమందిరంగా పిలిచే హర్మందిర్ సాహిబ్కు కూడా భారీగా ఆదాయం లభిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తుల ద్వారా ఏడాదికి 500 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరుతున్నాయి. గోల్డెన్ టెంపుల్ గోపురానికి స్వర్ణ తాపడం చేయడానికి 750 కేజీల బంగారాన్ని వినియోగించారు. గుజరాత్లో గల జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ ఆలయంలో కూడా భారీగా బంగారం ఉంది. 130 కేజీల బంగారంతో అంతరాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంపై 150 కేజీల బరువుగల కలశాన్ని ప్రతిష్ఠించారు. మన దేశంలో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా 100 ఏళ్ల క్రితం నిర్మించిన అనేక ఆలయాలు నేటికీ చెక్కు చెదరలేదు. వాటికి భక్తుల ఆదరణ తగ్గలేదు. ఇటువంటి ఆలయాల్లో పూరి జగన్నాథస్వామి ఆలయం కూడా ఒకటి. అయితే ప్రాచీన ఆలయాల్లో గల భాండాగారాలు, నేలమాళిగలు, ప్రత్యేక గదుల్లో అపారమైన సంపద ఉందని భక్తుల నమ్మకం. అంటే మన ఆలయాలు ఆధ్యాత్మికంగానే కాదు, సంపద పరంగా కూడా చాలా గొప్పవి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.